నవ్యాంధ్ర రాజధాని అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని పునర్నిర్మాణం కోసం దేశ ప్రధాని నరేంద్ర మోడీ మే 2వ తేదీన అమరావతి ప్రాంతాన్ని ఉన్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రదేశంలో మే 2వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ యొక్క ప్రదేశానికి రానున్నారు. గతంలో 2014-19 టైంలో ఆనాడు ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రాంతానికి రావడం జరిగింది. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చారు. అప్పుడు శంకుస్థాపనకు వచ్చినప్పుడు గంగా జలాలు పవిత్రమైన మట్టి జలు పట్టుకు తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతంలో కూడా వేయడం జరిగింది. ఆ రోజున శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు జరిగాయి. మరలా 19 తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని పనులు అయితే కొంత ఆగిపోవడం జరిగింది. తర్వాత ఈ 24 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఎన్డీఏ కూటమికి అధికారం చేపట్టిన తర్వాత రాజధాని పనులు శరవేగంగా జరుగుతాయని చెప్పాలి. మే 2వ తేదీన మళ్ళీ పునర్నిర్మాణం చేయడం కోసం నరేంద్ర మోడీ అమరావతి రానున్నారు. మే 2వ తేదీన రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కానీ ప్రపంచ బ్యాంక్ నిధులతో పనులైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక రకాలైన వర్కులకు టెండర్లు ఖరారు చేసింది. వాటికి సంబంధించిన నిధులు కూడా పూర్తి చేయడం జరిగింది. దీంతో పాటుగా నరేంద్ర మోడీ అమరావతికి వచ్చే సమయంలో మే 2వ తేదీన సాయంత్రం 4 గంటలకి యొక్క కార్యక్రమం అయితే ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి భారీ ఏర్పాటు అయితే చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మంది హాజరవుతారని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రధాన వేదిక పైన కూర్చునేందుకు దాదాపు 50,000 మంది కూర్చునేందుకు కూడా భారీ స్థాయిలో కూడా ఈ యొక్క ఏర్పాట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీంతో పాటుగా లక్ష మంది పైగా రోడ్ల మీద నిలబడి రెండు వైపులా కూడా ప్రధాని నరేంద్ర మోడీకి భారీ స్వాగతం పలికేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దీనితో పాటుగా మిగిలిన ప్రదేశాల్లో వచ్చేటి వారు దాదాపు 6 మార్గాలను ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ విజయానంద్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటుగా 9 ప్రధాన రహదారులు విఐపీలకు వివిఐపీలకు ప్రజలకు అమరావతి రైతులకు ఇట్లా దాదాపు మంత్రులు ఎవరుతున్నారో ఎమ్మెల్యేలు ఇటు సంబంధించినటువంటి 9 విభాగాలు విభజించడం జరిగింది. దాంతోపాటు 9 విభాగాలకు సంబంధించి 9 రోడ్లను కూడా ప్రధాన రహదారులకు కేటాయించడం జరిగింది. భద్రత కోసం ఇప్పటికే ఎస్పీజీ పర్యవేక్షణలో ఈ అమరావతి ప్రాంతంలో ఏదైతే ఉందో రాష్ట్ర సచివాలయం ఏదైతే ఉందో వెలగపూడి సచివాలయం బ్యాక్ సైడ్నే ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశంలో ఈ నరేంద్ర మోడీతో ఈ ప్రాంతంలో ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసి దాని తర్వాత ఇక్కడ సమీపంలోనే శంకుస్థాపన కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారు. దాదాపు ఈ ప్రాంతానంతా కూడా ఇప్పటికే భద్రతా సిబ్బంది ఎస్పీజీ పర్యవేక్షణలు అయితే ఉంది. 250 ఎకరాల్లో ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వేదిక కోసం దాదాపు 28 ఎకరాల విస్తీర్ణ అయితే సిద్ధం చేయడం జరుగుతుంది. ప్రజల కోసం టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. 40 ఎకరాలలో 2.5 లక్షల మంది కూర్చునేందుకు విధంగా దీనికి సంబంధించి టెంట్లు వాటర్ ప్రూఫ్తో ఉన్నటువంటి ఏదైనా హఠాత్తుగా ఏదైనా వాతావరణ ఏదైనా ఇబ్బంది కలిగి వర్షం పడినా వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. విఐపి పార్కింగ్ 10 ఎకరాల భూమిని అయితే కేటాయిస్తున్నారు. హెలిప్యాడ్ల కోసం రైతులు ఏదైతే ఉందో లేఅవుట్లు కొత్తగా వేశారో ఆ ప్రాంతంలో 4 హెలిప్యాడ్లు కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. ఏదైనా వర్షం పడినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతులకు మహిళలకు ఏదైతే ఉందో ప్రధాని నరేంద్ర మోడీకి సంఘీభావం తెలియజేయడానికి ఆయనకి సాదరంగా ఆహ్వానించేందుకు అమరావతి రైతులు మహిళలు కూడా చాలా ముందుకొస్తున్నారు. దాంతోపాటుగా అమరావతి మహిళలు రైతులు ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు పెద్ద స్థాయిలో పూలను జల్లేందుకు పూలను దారంతా ప్రధాన రహదారంతా ఊరేగింపుతో తీసుకొచ్చేందుకైతే సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో భాగంగా ఏదైతే ఉందో 3 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి మంత్రులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ను, దాంతోపాటుగా గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, దీంతో పాటుగా మరో మంత్రి ఉన్నారు పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా ఈ ముగ్గురు కూడా ఈ కమిటీకి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ సంబంధించిన ఒక పర్యటనకు సంబంధించి అన్ని పూర్తి విషయాలు ఈ యొక్క ముగ్గురు మంత్రుల కోఆర్డినేషన్తో ప్రభుత్వ అధికారులతో ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క మే 2వ తారీఖు జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కెమెరామెన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, వెలగపూడి నుంచి.